తిరుమల దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది. పశువుల మాంసం కొవ్వు కలిసిందని చెప్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి ప్రేరేపించిందని కూడా ఒక వాదన వింటా ఉన్నాం. ఎంతవరకు నిజాలు ఉన్నాయి సార్ ఇందులో? తప్పుడు ఆరోపణలు, తప్పుడు వ్యవహారాలు చేయడంలో చంద్రబాబును మించిన దిట్ట ఎవరు లేరు సార్. ఒక పవిత్రమైన భావంతో చేసే తిరుమల దేవస్థానాన్ని కూడా తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, తాను ఏదైతే వరదల్లో అమరావతి మునిగిపోయిన దానికి, లేకుంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతా ఉంటే అమ్మకానికి కూడా ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడు, మీరు ఇలా చేసేది దానికి లేదు, అమ్ముతారు, వాళ్ళు అమ్ముతే మేము ఊరుకుండాల్సిందే అని చెప్పడంలో గాని, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా పనిచేయకుండా ఏదో ఒక రకంగా ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయం దీని ద్వారా రుజువైంది. ఎందుకనంటే తిరుమలను పవిత్రంగా భావించే ప్రతి హిందువు పవిత్రంగా భావిస్తాడు. ప్రపంచంలోనే తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మేము కూడా అత్యంత ఆరాధ్య దైవం, మాకు కూడా ఆరాధ్య దైవమే. అలాంటి తిరుమల ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే ప్రసాదాలను ఇతను ఏదైతే తన రాజకీయ పబ్బం కోసం వాడుకోవాలనుకోవడమే చాలా తప్పు. అక్కడ ఏం ప్రాసెస్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొకరికో సంబంధం ఉండదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఎవరో చెబితే హనుమంత్ రెడ్డి చెప్తానో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తానో అవన్నీ జరగవు. అవన్నీ వాళ్ళ ఏదో నిబంధనల మేరకు ఏ విధంగా జరగాలని ఆ విధంగా జరుగుతుంటాయి తప్ప మీరు చెప్తున్నా నేను చెప్తున్నా జరిగేది వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో ఏదైతే శాంపిల్ లో ఏదైతే పంది కొవ్వు కలిసిందని చెప్పి, లేదంటే చేపల కొవ్వు కలిసిందని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇది ముమ్మాటికి మీరు ప్రభుత్వంలో అధికారంలోకి ఉన్నప్పుడు జరిగిందని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. నేను ఏమంటానంటే సార్, అది జరిగిందా జరగలేదా, ఒక ఏదైతే శాంపిల్స్ తీసిన నాణ్యతకు లోపించి అది ఏం కలిసింది అనేది అది వాళ్ళు చెప్పాలి. ఏదైతే వాళ్ళు ఏదో శాంపిల్ తీసి దాని మీద ఏదో రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని ఆ శాంపిల్స్ తీసి ఆ శాంపిల్స్ అన్ని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే దాన్ని నాణ్యతగా ఉపయోగిస్తారు. నాణ్యమైన ఏదైతే ఇవ్వకుంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా 16 ట్యాంకర్లు వెనక్కి పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 19-20 ట్యాంకర్లు వెనక్కి పంపించారు నాణ్యత లేదని. అంటే దాంట్లో అంతా కలిసినట్టేనా? అలా కాదు కదా. అది నాణ్యతగా అది కలిసింది ఇది కలిసింది అని ల్యాబ్ రిపోర్ట్ చెప్పిందని ఏదైతే తప్పుడు వాదన చెప్తున్నారు, అది తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏదైతే టెండర్ పిలుస్తారో ఆ టెండర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మాకేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సప్లై చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆ టెండర్ లో క్వాలిఫికేషన్ ప్రకారం నాణ్యమైన ఏదైతే నెయ్యి ఇస్తారో దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది తప్ప ఏదో ఒక రకంగా ఒక భక్తుల మనోభావాలతో ఆడుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం వేయడానికి మాట్లాడుతున్న తప్ప నిరూపించమని చెప్తాను. మేమేమంటున్నాం, సిబిఐ ఎంక్వైరీకి వేయాలంటున్నాం. మేము తప్పే చేయలేదు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తి దాదాపు 48 సార్లు అయ్యప్ప మాల వేసుకుని హిందువుల మనోభావాలతో హిందూ ధర్మ ప్రకారం 48 సార్లు ఆయన మాల వేసుకొని అత్యంత పవిత్రంగా భావించే వ్యక్తి 2 సార్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. నేనేమంటానంటే తిరుమల గురించి తప్పుగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని తిరుమల ఉద్యోగస్తులకు మంచి చేశాడా, తిరుమలలో ఉండే ఉద్యోగస్తులకు కానీ సార్ ఇది మరి ఎట్లా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం వాళ్ళ మనోభావాలతోటి ఆడుకున్నట్టే కదా మరి ఇది? ఆడుకున్నట్టే కదా. అదే కదా మనం అంటున్నది. కలవంటి కూడా కలిసినట్టుగా ఏదో జరిగిపోయినట్టుగా అక్కడ ఉన్నారు కదా టీటీడీలో లేరా? టీటీడీలో వాళ్ళకి సంబంధించిన అందరు ఉంటారు కదా. టీటీడీ ధర్మకర్తల మండలి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత వాళ్ళే ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఉంటే విప్రో సంస్థ నుంచి లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు. అందరి ఆమోదంగానే
తీసుకుంటారు తప్ప ఎవరో చెప్తే ఎలా తీసుకుంటారు? నేనేమంటానంటే సార్, కాళ్ళకు బూట్లు తీసుకొని పూజలు చేసేవాడు మాట్లాడే మాటలకు హిందువుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి అత్యంత చంద్రబాబు నాయుడు గారి అంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలోనే లేడు. గెలిచావు, ఈవీఎంలతో గెలిచినావు కదా, ఈవీఎంలతోనే గెలిచినావు, అయిపోయింది. నువ్వు ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలో చెయ్యి. నిజంగా ఏదో జరిగిందని అంటున్నావు, దాని మీద చర్యలు తీసుకో, తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము? దాని మీద ఏదైనా జరిగింది, తప్పు జరిగింది అంటున్నావు, దాని మీద ఏదో ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి అంటున్నావు, దాని మీద చర్యలు తీసుకో. దీన్ని మీరు లీగల్ గా ఫైట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కలుపుతారా? వైసీపీ ప్రభుత్వం ఈ స్టేట్మెంట్ తో లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్? ఖచ్చితంగా మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. సుప్రీంకోర్టులో లంచ్ పిటిషన్ వేశారు. హిందువుల మనోభావాలను లేకుంటే ఈ విధంగా కులాన్ని మతాలను అడ్డం పెట్టుకుని ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొట్టమొదటి నుంచి కూడా ఈ విధమైన తప్పుడు ప్రచారాలు చేసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మతాన్ని, కులం, మతం అనేది నేనంటున్నా పేద ప్రజల పిల్లలకు అంటే స్కూళ్ళల్లో అందించే మెనూనే నాణ్యంగా అందించాలనుకున్నాడు. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళకే నాణ్యమైన అన్నం అందించాలా, నాణ్యమైన ఫుడ్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినాడు. దేవుని విషయంలో అపచారం చేస్తారా సార్? ఎలా సార్ మనం మాట్లాడుతా ఉంటే? టిటిడికి సంబంధించిన ధర్మకర్తల బోర్డు ఉంటుంది, అది ఒక ప్రత్యేక ప్రతిపత్త సంస్థ. టిటిడి అనేది ప్రత్యేకమైన సంస్థ. హిందూ దాంట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నా దానికి సంబంధించినవి ఉంటాయి. ఏందో ఇంత వాదనలు 320 రూపాయలకు మంచిది ఇస్తారా అని అంటే టెండరే పెట్టకూడదు, 500, 600 పెట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు ఏమంటే వాళ్ళ హెరిటేజ్ నెయ్యి 600, 700 కొనుక్కోవాలి కాబట్టి 320 రూపాయలకి సరిపోయింది, మంచిది కాదు కాబట్టి మేము నాణ్యమైనది కొనాలని ఏదో దోచుకోవాలా, టీటీడీని కూడా దోచుకోవాలని ఒక వింత వాదన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న రాజకీయ క్రీడ, విష క్రీడ. దీనికి ఖచ్చితంగా దేవుని మీద ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో, ధర్మబద్ధంగా జీవించకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ పనిష్మెంట్ దొరుకుతుంది. పనిష్మెంట్ దేవుడే శిక్షిస్తాడు. దీనికి అందరినీ ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే మనం పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కూడా ఈ రోజు మనము ఒక అనుమానంతో చూడాల్సిన దానిగా తీసుకొచ్చాడు ఇతను. ఇంతవరకు ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ టైం జరిగింది. కరోనా వచ్చినప్పుడు కూడా లడ్లు రాష్ట్రంలో అందరికి అందాలని ప్రతి ఊర్లో లడ్ల కౌంటర్లు పెట్టి సప్లై చేయడం జరిగింది. ఎందుకు సార్ ఇలాంటి తప్పుడు వాదనలు, తప్పుడు మాటలు? ఆమశాస్త్రం ప్రకారం అక్కడ జరిగే ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ జరుగుతా ఉన్నాయి సార్. రైట్ సార్. వైసీపీ నాయకులుగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు మీరు చివరగా? మేము ఒకటి మేమందరం హిందువులుగా ఏ విధంగా ఎంత పవిత్రంగా ఉండాలనో వెంకటేశ్వర స్వామిని అంతే పవిత్రంగానే చూసాము. దాంట్లో ఎటువంటి రాజకీయాలు చేయలేదు, చేయాల్సిన అవసరం మాకు లేదు. నేనంటున్నా కులం, మతమా లేకుంటే మతం అనేది దేవుని దగ్గరే, దేవుని గుడి దగ్గరనే వదిలేయాలి. కులం అనేది గడప దగ్గరనే దాటేయాలి. బయటకు వచ్చిన తర్వాత సర్వ సమానమే. అందరిలో నీకు వచ్చిన రక్తం ఎర్రగానే ఉంటుంది, నాకు వచ్చిన ఎర్రగానే ఉంటుంది. కానీ ఇదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, కులాలను మతాలను అడ్డం పెట్టుకుని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరుమలకు ఖచ్చితంగా వెళ్ళాడు, ఖచ్చితంగా వెళ్తాడు. అంతకుముందు కూడా పాదయాత్ర అయినప్పుడు వెళ్ళాడు. నమ్మకం ఉంటేనే కదా వెళ్ళేది దేవుని దగ్గరికి. నమ్మకం లేకపోతే ఏ విధంగా వెళ్తారండి? తప్పుడు మాటలు మాట్లాడే వీళ్ళందరికీ దేవుడే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. రైట్ సార్. మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాం సార్. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది, అది మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పేసి కూడా ఒక ప్రధానమైన వార్త నడుస్తుంది. ఎంతవరకు నిజాలు సార్ ఇందులో? సిగ్గుపడాలి సార్, ఎందుకంటే మా ప్రభుత్వం ఏదైతే ఉందో సార్ జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొలువు తీరింది, సోకాల్డ్ ఎన్డీఏ కూటమి. అవును సార్, అవును. సో ప్రభుత్వం జూన్ 12 నుంచి ఎవరిది సార్? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం, సోకాల్డ్ కూటమి, ఎన్డీఏ. సో ద శాంపిల్స్ ఆఫ్ దట్ ఘీ కలెక్టెడ్ ఎప్పుడు? జూలై 17న శాంపిల్స్ ల్యాబ్ కి వెళ్ళే, జూలై 23వ తేదీ రిజల్ట్ వచ్చింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే జూలై 23వ తేదీ రిజల్ట్ వస్తే 100 రోజు పరిపాలన ఫెయిల్యూర్ గురించి మాట్లాడే టైంలో ఆయన ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాడు? అవును సార్,
పాయింట్ నెంబర్ 1. సార్ పాయింట్ నెంబర్ 2, ఓకే వాళ్ళు కోట్ చేస్తున్నది ఘీ, దాంట్లో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, లేకపోతే పందికి సంబంధించిన కొవ్వు కలిసిందని దుర్మార్గమైన ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి సార్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నామనే ఇంగితం లేకుండా సార్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టాడు సార్ ఫర్ ద సేక్ ఆఫ్ డర్టీ పాలిటిక్స్. ఓకే డర్టీ పాలిటిక్స్ తో పాటు ఘీ సప్లైయింగ్ కాంట్రాక్టర్ ని టర్మినేట్ చేసి తద్వారా తన హెరిటేజ్ గీని ప్రమోట్ చేసుకోవాలని అనిపిస్తా ఉంది. కుదిరితే హెరిటేజ్ గీని డైరెక్ట్ గా తిరుమలకు సప్లై చేయడం కోసమా, సార్ కుదరకుంటే నందిని గీ సప్లైని బ్యాక్ డోర్ లో హెరిటేజ్ సప్లై చేసే విధంగా ప్లాన్ చేశారా? అంటే వైసీపీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని అని అంటే ఈ తిరుపతి లడ్డే ఎందుకు ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకుపోయారు సార్ వాళ్ళు? అంటే ఏదైనా ఇప్పటి వరకు ఒక్కసారి కాదండి, ఇది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారనే ఉద్దేశంతో సార్ అతను బీజేపీని మెప్పించి ఆయన ఏదో వీర భక్తుడైనట్టు చెప్పులు షూలు వేసుకొని పూజలు చేసే మహానుభావుడు సార్ ఎంత పవిత్ర భావంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పోయినప్పుడు ఉంటారు కానీ, లేకపోతే ఇంకొక విషయం కానీ ఆయనకి తెలుసు. సార్ కానీ ఆయన్ని బ్లేమ్ చేయడానికి వేరే ఏమి దొరక్క తిరుమల బాలాజీని, వెంకటేశ్వర స్వామిని ఆసరాగా చేసుకుని ఏదైతే నాటకాలు నడుపుతున్నారో ఓకే దేవుడు ఊరుకోడు. ముఖ్యంగా ఏదైతే ఘీ సప్లైయింగ్ కాంట్రాక్ట్ తప్పు చేస్తుంటే మామూలుగా ఏదైనా గానీ ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు గానీ టీటీడీకి సంబంధించిన 3 శాంపిల్స్ గానీ ఫెయిల్ అయితే ఆ కంటైనర్ ని తిప్పి పంపడం జరుగుతుంది. ఓకే 2014 నుంచి 2019 అండ్ ఇంకొకటి సార్ ఇక్కడ రోజు సార్ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో సార్ 15 సార్లు ట్యాంకర్లు తిప్పి పంపారు. ఓకే అదే విధంగా మా హయాంలో 2019 నుంచి 24లో 18 సార్లు ట్యాంకర్లు తిప్పి పంపాం. ఇది ఒక రొటీన్ ప్రాసెస్ సార్. క్వాలిటీ చెక్ అనేది చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తుంది టీటీడీ. రెగ్యులర్ గా చెక్ చేస్తుంటారా? చేస్తారు సార్. ఆ చేసిన దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ ఏదో కలిసినట్టున్నాయి కాబట్టి క్వాలిటీ విషయంలో మేము డిఫర్ అయ్యామని చెప్పి ఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పారు. వెజిటబుల్ ఆయిల్స్ అంటే వనస్పతి. అవును అవును. కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసామని చెప్పినప్పుడు ఆ ట్యాంకర్ ని రిజెక్ట్ చేసిన తర్వాత అటువంటి గీని వాడనప్పుడు దాంట్లో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి దుర్మార్గంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు వెంటనే రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ క్రైమ్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి లడ్డు ప్రసాదం పవిత్రంగా సేవించే దాన్ని సెంటిమెంట్ ని దెబ్బకొట్టిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. ఇప్పుడు హిందూ సమాజం అంతా కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి సార్ ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది. స్ట్రిక్ట్ అబ్జర్వేషన్ మీరు గమనించాలి. వాళ్ళు చెప్పేదానికి ఆధారాలు ఎంతసేపు కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ అంటారు. అవును. ఆ ఎన్డీటీపీ రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ మీ దగ్గర ఉంటే ఒక్కసారి మీరు వెరిఫై చేయాలి. ఓకే. దాంట్లో శాంపిల్ అనే దగ్గర ఘీ అని ఉంది. అవును అవును సార్. అవును. కానీ సోర్స్ ఆఫ్ శాంపిల్ దట్ ఘీ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీ పేరు లేదు. అవును, పేరు లేదు అక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నాట్ అవైలబుల్ అని ఉంది. ఎక్స్పైరీ డేట్ నాట్ అవైలబుల్ అని ఉంది. బ్యాచ్ నంబర్ నాట్ అవైలబుల్ అని ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ కంపెనీ ప్రొడక్షన్ దానికి సంబంధించి నాట్ అవైలబుల్ అని ఉంది. అంటే ఘీ వీళ్ళే ఏదన్నా కలపకుండా కలిపి ఆ ల్యాబ్ కు పంపించారా, లేకపోతే ల్యాబ్ రిపోర్ట్ ని ట్యాంపర్ చేశారనే అనుమానాలు తలెత్తున్నాయి. వీఆర్ మూవ్ టు కోర్ట్ నౌ. ఓకే. We will take every legal course of battle against Chandrababu Naidu for this huge remarks and he should step down immediately. Okay. This is the huge development never happened in history to demolish Hindu sentiments. అవును fact. Around 150 crore Hindu sentiments damaged. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. దీని మీద లీగల్ కోర్స్ ఆఫ్ బ్యాటిల్ చేస్తాం. అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించుకుంటాం. మీలాంటి వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్స్ కి సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గం ఎవరు చేయకూడదు దుర్మార్గం. సార్, ఏదైతే తిరుమలలో ఇతర మతస్థులు కూడా నివసిస్తారు పైన కొండ పైన అని చెప్పి వాళ్ళకు ప్రేరేపిస్తున్నదే వైసీపీ ప్రభుత్వానికి కూడా గతంలో ఒకదానికి పొంతన లేని ఇష్యూస్ ఒక్కసారి మాట్లాడి తప్పించుకో చూస్తే ఊరుకునేది లేదు సార్. ఇప్పుడు మాట్లాడింది లడ్డు ఆల్టర్ చేసి జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ అని చెప్పిన దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. అవును సార్. స్టెప్ బై స్టెప్ వాట్ దే మే అలిగేషన్స్ విల్ సబ్స్టాన్షియల్లీ ఆన్సర్ దెమ్. రైట్ సార్. విత్ ఏ ప్రాపర్ ప్లాట్ఫామ్. రైట్ సార్. చివరగా హిందూ సమాజానికి వైసీపీ అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఎంతసేపు వైసీపీ హయాంలోనే జరిగింది అనే ఒక మెసేజ్ ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు హిందూ సమాజానికి? హిందూ సమాజం యావత్తు సమాజానికి
మేల్కోవాల్సిందిగా పిలుపునిస్తూ ఓకే. చంద్రబాబు నాయుడిని ఆ దేవుడికి వదిలేసి ముందు రిజైన్ చేయమనిగా ఖచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు వాళ్ళందరి తరపున నేను నా పార్టీ తరపున కోరుతున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.